వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రస్తుత ప్రభుత్వం షాకుల మీద షాక్ ఇవ్వనుంది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై 1,00,000 కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకుందనేటటువంటి అంశాన్ని ధృవీకరించినటువంటి స్పెషల్ కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్పెషల్ కమిషన్ ఒకటి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోపు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇప్పుడు పట్టింది. గతంలో కొనుగోలు చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్లకు ఏ అంశానికి కూడా అసెంబ్లీ సబ్ కమిటీ కానీ, మంత్రుల సబ్ కమిటీ కానీ, అసెంబ్లీ తీర్మానాలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ లేవు అనేటటువంటి అభియోగంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి అనుమతి లేకుండా, విద్యుత్ శాఖ మంత్రి ఫ్రేమ్వర్క్లో లేకుండా కేవలం అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, కేసీఆర్ల నియంతృత్వ నిర్ణయాలే 1,00,000 కోట్ల డిస్కామ్లకు అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందనేటటువంటిది కమిటీ నిర్ధారించింది. వాటితో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులకు భారీ యంత్రాలను కొనుగోలు చేసినా కానీ ఇన్ ఆపరేషన్లోకి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్టులు పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గడంపై విచారణ చేపడుతున్నటువంటి ఈ కమిటీ 100 రోజుల లోపు నివేదిక సబ్మిట్ చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికే ఈ అంశాలపై చీఫ్ సెక్రటరీ, ముఖ్య కార్యదర్శులు అప్పుడు సంబంధిత అధికారులతో విచారణ గావించిన అనంతరం పూర్తి ఆధారాలతో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారిని ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ఈ వ్యవహారంపై ఏం జరుగుతుందనే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్, కాలమిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెంటపాటి పుల్లారావు గారు, జనరల్గా ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని కలిగించేటటువంటి వార్త ఇది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపై విచారణ గావించడం అనేటటువంటిది డైరెక్ట్ అవే ఇది ఒక సందర్భంగా పొలిటికల్ వెండేటాగా కొంతమంది కామెంట్ చేస్తారు. కానీ 1,00,000 కోట్లకు పైగా ప్రభుత్వ ధనము ఎలాంటి అకౌంట్లు లేకుండా దారి మళ్లించడం జరగడంపై విచారణ జరగవలసినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది అనేటటువంటిది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు ఎట్లా స్పందిస్తారు? ఎవరికైనా అనుమానాలు వస్తే పద్ధతి సిస్టమ్గా వెళ్ళకపోతే ఎంక్వైరీ చేయడం తప్పేం లేదు. అది సిస్టమ్ ఉన్నది. అంటే ఆధారాలు కూడా అనుమానాలకు తోడవుతున్నాయి కనుక తప్పకుండా విచారణ జరిపించవలసిన అవసరం ఉంది. విచారణ జరిపించాలి, దాంట్లో తప్పలేదు. ఫేర్ విచారణ జరిపించాలి. అక్కడక్కడ చదివాను, అరవింద్ కుమార్ సెక్రటరీ అనే అతను సంతకం పెట్టినన్నాడని అతను తీసేశారు, దీనివల్ల ఏయో చెప్పుకుంటా వచ్చారు ఆయన. అది కరెక్ట్ అవ్వచ్చు, అది కాదని. సో ఇది సిస్టంలో వాడకుండా షార్ట్ కట్స్ తీసుకున్నారు అంటే ఎంక్వైరీ చేయొచ్చు. 1,00,000 కోట్లు ఎనర్జీ. పెంటపాటి పుల్లారావు గారు, సారీ ఇంటరప్ట్ యూ. లింగం యాదవ్ గారు కూడా టీపీసీసీ మనకు స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు వెల్కమ్. పెంటపాటి పుల్లారావు గారు కంటిన్యూ అండి. సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. ఇప్పుడు తప్పకుండా ఇది ఎంక్వైరీ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీరు అన్నది 1,00,000 కోట్లు పవర్ కొనదాంట్లో ఉన్న కరప్షనా, 1,00,000 కోట్లు కరప్షనా? అదే 1,00,000 కోట్లు పవర్ కొన్నారు, దాంట్లో విద్యుత్ డిస్కామ్లకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడినటువంటిది 89,000 కోట్ల రూపాయల అక్షరాల. అది ప్రభుత్వ నివేదికల ప్రకారంగా. కరెక్ట్. దాంట్లో ఆ 89,000 కోట్లు కొన్నారు కదా, దాంట్లో ఎంత ఫ్రాడ్ ఉన్నదో అది పట్టాలి. 1,000 కోట్లు ఉన్నాయా, ₹1 ఉన్నాయా, 10,000 కోట్లు ఉన్నాయా తీసుకొస్తారు, చెప్తారు. ముఖ్యంగా ఏమిటంటే ఎంక్వైరీలో తప్పు లేదు, తప్పకుండా దానికి జవాబు
జూలై 15 కల్లా చేయమన్నారు కదా, కమిషన్ చేస్తారు అనుకుంటున్నా. అది ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా? అది ఫాలో అవ్వకపోతే ఆయన కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. అది మీకు తెలుసు కదా. వాళ్ళకి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏ రకంగా చేయాలి, ఎలా పిలవాలి, విట్నెస్ని ఏం చెప్పాలి, ఎవిడెన్స్ ఎలా వేట్ చేయాలి, ఇది రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని పాటిస్తే పర్వాలేదు. రూల్స్ అన్ని పాటించకుండా గబగబా ఏదో షార్ట్ కట్గా చేద్దాం, ఆయన ఇంత గిల్టీ అని రాసేసాక ఆయన డిఫెండ్ చేసుకోవాలంటే ఆయన స్టే తీసుకొస్తా. సో ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా నరసింహారెడ్డి గారు కమిషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా కేర్ఫుల్గా. వాళ్ళు తప్పు చేసినట్టుగా రాకుండా అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి వేగంగా చేయాలి. దానికి అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించాలి. ఫాస్ట్గా చేయాలి కానీ న్యాయంగా చేయాలి. చేసి దీంట్లో ఒక రకంగా ఎంక్వైరీ చేస్తే మనకు తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఒక వార్నింగ్, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయాక వీళ్ళ మీద కూడా ఎంక్వైరీస్ వస్తాయని, వచ్చే గవర్నమెంట్ పెడతాదని వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కొంతవరకు తప్పులేదు, కానీ ఫేర్గా చేయాలి. ఒక మనిషి పడిపోయాక రాళ్ళ కింద నుంచి కప్పలు పురుగులు వచ్చినట్టుగా అందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పేస్తారు. ఆయన ఏమనుకుని ఉంటాడంటే ఎప్పుడు అందరూ నా మిత్రులే, ఎల్లకాలం అధికారంలో ఉంటా అని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అధికారం పోగానే ఎంతమంది దూకేస్తారో అల్లరి చేయటానికి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలుసుకుంటున్నారు. మిత్రులు బంట్లు అనుకున్న వాళ్ళు అంతా ఎలా తిరుగుబడతానని చేస్తున్నారో, ఆయనకి ఎంతమందిగా ఆయన జీవనం పోషించే రాజకీయంగా ఎలా పారిపోయారు, చాలా పాఠాలు వస్తున్నాయి అనుకుంటున్నా. లేకపోతే నాకు ఇవన్నీ తెలుసులే అనుకుంటున్నాడేమో, నాకు అది తెలియదు. అందువల్ల ఇది ఒక మంచి లెసన్ పాలిటీషియన్స్. పవర్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అదే కేసీఆర్ గారు తప్పు చేశారు అంటలేదు, బట్ కేర్ఫుల్గా ఉండాలి చాలా. లేకపోతే పవర్ లేనప్పుడు మన మీద తిరుగుబడతారు, ఏడిపిస్తారు, హెరాస్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం ఈ జూలై 15వ తారీఖు కల్లా ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు కేసీఆర్, లేకపోతే కోర్టుకి వెళ్తాడా, కోర్టుకి వెళ్ళి స్టే చేస్తాడా. ఇలాంటి కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ స్టే చేయడం కూడా జరిగింది. సో మనకి ఈ రాబోయే రోజుల్లో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ కేసీఆర్ తెలుస్తుంది. ఎస్. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో వెండేటా పాలిటిక్స్ ప్రారంభమయ్యావని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్నారు. కాదు, వీటిపైన విచారణ కొనసాగించాల్సిందని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్నారు. మీరు నాట్ ఓన్లీ పొలిటికల్ ఎనలిస్ట్, యూ హ్యావ్ ద గ్రేట్ లీగల్ బ్యాక్గ్రౌండ్. యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఏం సలహా ఇస్తారు కొనసాగుతున్నటువంటి అంశంపై? అంటే జనరల్ గా ఎక్కడైనా కూడా ఏదైనా పొరపాటు జరిగితే అది ఖచ్చితంగా దాని మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కమిషన్ ఎంక్వైరీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సో కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విధి విధానాలు పాటించిందా లేదా, కమిషన్ సార్ ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఆ విధి విధానాలు కూడా సరిగా ఫ్రేమ్ చేసిందా లేదా, తర్వాత ఆ విధి విధానాలు భారత రాజ్యాంగ నియమాలకు లోబడి ఉన్నాయా లేదా, విధి విధానాలు చట్టానికి లోబడి ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హడావుడిగా చేసి ఆయన మీద ఏదో నిందేస్తామని చెప్పేస్తే ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొనుగోలు ఒప్పందాలు ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా జరిగినప్పుడు గవర్నర్ గారు దానికి ఎక్కువ శాతం ముఖ్యమంత్రి కంటే కూడా గవర్నర్ గారిదే, అంటే ఆన్ బిహాఫ్ గవర్నరే ఉంటుంది ఎక్కువ శాతం అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. సో కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ బాధ్యత వహించడం అనేది ప్రభుత్వ పాలనలో ఉండదు. ప్రభుత్వ పాలనలో సెక్రటరీస్ ఉంటారు. సెక్రటరీస్ ఆ తర్వాత చివరికి గవర్నర్ గా కొన్ని అపాయింట్మెంట్స్ విషయాలకు వస్తే గవర్నర్ గారు ఉంటారు. కాబట్టి ఇవాళ జరిగిన నేరారోపణలో సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిన్సిపల్ అదే నియమాలు పాటించినా లేదా, నియమాలు పాటించకుండా టెండర్లు ఎట్లా అప్రూవల్ చేశారు, ఒకవేళ కొనుగోలుకు టెండర్స్ ఓపెన్ టెండర్స్ అయినాయా లేదా, అయితే ఏ రకమైన టెండర్స్ ఉన్నాయి, ఆ టెండర్స్ విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా రేపు చర్చకు జరుగుతాయి. చర్చ వచ్చిన తర్వాత దాంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంది, ప్రభుత్వంలో ముఖ్యంగా
నాయకుల పాత్ర ఎంత ఉంది, ఆఫీసర్ల పాత్ర ఎంత ఉంది అనే అంశాలన్నింటినీ ఎవిడెన్స్ తో సహా నిరూపించాల్సిన బాధ్యత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీద ఉంటది. సో కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో అన్యాయం జరిగితే బాధితుడు కోర్టుకు పోవచ్చు. ఒక కోర్టే కాకుండా హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు దాకా పోవచ్చు. కాబట్టి అంత ఈజీగా ఈ అంశాలు తొందరగా తేలుతాయనైతే నేను అనుకోను. దీని మీద ఇమీడియట్లీ పనిష్మెంట్స్ ఉంటాయని మాత్రం నేను అనుకోను. కాకపోతే ఎంక్వైరీ చేయడం బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వ మనీ అంటే ప్రజల మనీ. ఇప్పుడు ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా ప్రజల డబ్బే. ప్రభుత్వం ఎన్ని కోట్లు, 1,00,000 కోట్ల లేదా ఇంకెక్కువనా లేదా తక్కువనా, ₹1 అనే ఒక ఎన్ని కోట్లైనా కావచ్చు, అది ఖచ్చితంగా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది, అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద నిష్పాక్షితంగా ఖచ్చితంగా ఒక చట్టపరమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలకు ఆదేశించే అధికారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి ఉంటుంది. సో కాబట్టి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని మనం అంత ఆశామాషి తీర్చడానికి వీల్లేదు. అట్లానే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా చేయడానికి కూడా అధికారం లేదు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి వాళ్ళకు చాలా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి మాత్రమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పొలిటికల్ కరప్షన్ అంత ఈజీగా తెలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే చాలా కేసులు పొలిటికల్ కరప్షన్ లో చాలా తక్కువ మందికి శిక్షలు పడిన పరిస్థితి. తర్వాత కొంతమంది అయితే వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు, ఇప్పటివరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన అయినప్పటికీ కూడా గతంలో ఇట్లా రకరకాల ముఖ్యమంత్రులు, ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రుల మీద ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళ మీద కొంతమంది ప్రూవ్ అయ్యి కొంతమంది జైలు కూడా పోయొచ్చారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పొలిటికల్ కరప్షన్ భారతదేశంలో చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులలో దాని నుండి ఇప్పుడు ఈ ప్రజలు బయటపడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు బయటపడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు పొలిటికల్ కరప్షన్ ద్వారా 1,00,000 కోట్లు 1,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సంపాదించుకునే వాళ్ళని తప్పకుండా చట్టపరమైన శిక్షలు అయితే వేయాల్సిందే. ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టి మళ్ళీ ఆ ఖజానాకు ఖజానాకు ఏదైతే ఉందో ఆ ఖజానాకు మళ్ళీ తిరిగి రప్పించే విధంగా అన్ని రకమైన చర్యలు తీసుకుని. ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు లింగం యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. లింగం యాదవ్ గారు, అసలు ప్రభుత్వం ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ కమిషన్ని ఏర్పాటు చేసింది? విచారణ కమిషన్ పారామీటర్స్ ఏంటి? ముందుగా మీకు అదే విధంగా కో ప్యానలిస్టులకు రాజనీతి అందరికీ నమస్కారం అండి. డెఫినెట్ గా అండి, వాళ్ళ గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పడిందని మేము చెప్పడం కాదు, స్వయంగా కాగ్ లాంటి రిపోర్ట్లే ఎన్నో చెప్పాయి. ఇవాళ మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా మేనిఫెస్టోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ కాళేశ్వరంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎట్టుకొస్తే దాని మీద అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం చంద్రబోస్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, కనీసం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి కనీసం దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, మరి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారే దాన్ని మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఇవాళ ఒక్కొక్కటిగా మేడిగడ్డ, ఇవాళ సుందిల్లా అన్నారం ఒక్కొక్కటిగా కుంగిపోతుంటే మరి దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇవాళ కాగ్ రిపోర్ట్ చెప్పింది. అదే విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. ఇవాళ దాని మీదనే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా కూడా అదే విధంగా ఇవాళ మీరు చూడండి, ఇవాళ విద్యుత్ కొనుగోలులో కూడా అక్కడ అవినీతి అక్రమాలు జరిగిన ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినప్పుడు అదే విధంగా ఓపెన్ టెండర్లు విలువకుండా ఇవాళ ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్స్ టెండర్స్ విలువకుండా చేసిరు అనేది ఇవాళ దాని మీద కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా విచారిస్తుంది. డెఫినెట్ కూడా దీనికి బాధ్యులైన వ్యక్తులు ఎవరైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే శిక్షిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండి ఇది. ఎక్కడ కూడా వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఎలాంటి ఏ కక్షపూరిత చర్యలు కూడా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరగదు.
ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఒక స్కామ్ కాదండి, ఇవాళ ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తున్నాయి. 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, ఇవాళ గొర్రెల స్కామ్ చూడండి, దాదాపు 700 కోట్ల రూపాయలు. అదేవిధంగా చేపల స్కామ్, ఫోన్ ట్యాపింగ్. అంటే 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వెయిట్ చేయండి, డెఫినెట్ కూడా ఇవాళ కమిషన్ వాళ్ళకు నోటీసులు ఇస్తుంది, వాళ్ళు వస్తున్నారు. ఇవాళ ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులలో బయటపడ్డాయి, వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఎంత ఘోరాది ఘోరంగా అంటే చివరకు భార్య. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. మన పెండపాటి పుల్లారావు గారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మనకు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా క్యాంపెయిన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభియోగించినట్టే ఎండాకాలం కరెంటు కట్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం చవి చూస్తుంది. ఏంటి అసలుకి కరెంటు కొనుగోలు వ్యవహారం ఏంటి? ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ ఎవరు లేరు, నేనేదో చెప్పే మాటలు వాళ్ళని డిఫెండ్ చేయడం కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఆయన కేసీఆర్ తీసుకునే ప్రొటెక్షన్, నేను రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్రం నుంచి కొన్నాను అంటాడు. నేను దాంట్లో కొంచెం లెవరేజ్ ఉంటుంది, కోర్ట్స్లో ఏంటి అన్నిట్లో. నేను ప్రైవేట్ పార్టీ నుంచి కొనలేదు కదా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేల్ అంటాడు, పర్చేస్. దాంట్లో ఎమర్జెన్సీలో కొన్నాను అంటాడు. అది కొద్దిగా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ అని చెప్పుకొని ఆయన ముందరకు వెళ్ళవచ్చు. కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి, వెంటనే ఒకటి అడిగేస్తే నేను చెప్పలేను. తర్వాత రెండోది, ఒకటి శ్రీశైలం గారు ఒక రకంగా మనం వెల్కమ్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, ఎందుకంటే వాళ్ళు కరప్షన్ ఉన్నది చేస్తున్నారు. దీనికి ఏమవుతుందంటే ఆయన రీటాలియేట్ చేస్తాడు కదా, ఎవరు కేసీఆర్ ఇప్పుడు ఆయన రీటాలియేట్ చేస్తాడు కదా. వీళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే వీళ్ళ మీద పడతాడు కదా. ఇప్పుడు మనకి ఈ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ బయటికి ఎలాగ వచ్చింది? ఒకళ్ళు గొడవలు పడ్డారు కాబట్టి బయటకు వచ్చింది. పాత కాంట్రాక్టర్లు, కొత్త కాంట్రాక్టర్లు. సో అంతవరకు మనం వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే ఒక స్కామ్ని ఈ గవర్నమెంట్ సీరియస్గా వెళ్తే వాళ్ళు ఏమన్నా అంటే తప్పులు చేస్తారని చెప్పట్లేదు, ఆల్రెడీ విస్పాల్స్ కొన్ని వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇలాంటి కేసెస్ ఇందాక మన ప్రొఫెసర్ చెప్పింది, వారు చెప్పింది ఏమిటంటే ఇది చాలా టైం పడుతుంది అనేది దాంట్లో చాలా కరెక్ట్ సిచ్యువేషన్. అలా టైం పడుతుంది, కోర్టుకి వెళ్తారు. కానీ ఒక షార్ట్ కట్ ఉన్నది. ఈ షార్ట్ కట్ ఏంటంటే అలా జైలుకి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, లాలూ ప్రసాద్ వెళ్ళాడంటే అక్కడ సిబిఐ ఈడీ ఎలా వచ్చినాయి అంటే డబ్బు వాళ్ళు ఏమంటారు హవాలా ద్వారా డబ్బుని చూపెట్టకుండా అకౌంట్స్లో తెచ్చుకుని కొనుక్కోవటం, ఆస్తులు అవి ఈడీ వస్తాయి. అదే ఏమన్నా లింక్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసేది క్యాష్ కరప్షన్ అంటే ఉండాలి కదా. నువ్వు డబ్బు ఎక్కడి నుంచి తీసుకున్నావు, డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది, దీంట్లో కరప్షన్ ఎక్కడొచ్చింది చూపెట్టాలి. వాళ్ళు చూపెట్టగలిగి ఆస్తులు కొనుక్కున్నారు, లేకపోతే పుల్లారావుకి, డాక్టర్ పుల్లారావుకు 20 కోట్లు ఇస్తే ఆయన వెళ్ళి ఎక్కడో ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు, అక్కడ చూపెట్టాలి. అక్కడ ఏమైందంటే కేజ్రీవాల్ ఏమంటున్నారు, లిక్కర్ స్కామ్ మీకు ఎంతో జ్ఞాపకం చేస్తారంటే తెలంగాణ పూర్తిగా ఇన్వాల్వ్, కొంతమంది వ్యక్తులు, ఆంధ్ర 2 వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి నేను డబ్బు ఎక్కడా చూడలేదే, నాకు డబ్బు ఎవరు ఇవ్వలేదే అని అంటున్నాడు కేజ్రీవాల్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డబ్బు హవాలా ట్రాన్స్ఫర్ ఎలాగవ్వింది చూపెట్టారు, గోవాకి ఎలా పంపించారు చూపెట్టారు. సో అందుకనే కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా 15 నెలలు వచ్చి జైల్లో ఉన్నాడు. 20 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పెద్ద లాయర్తో, ఇవ్వట్లేదు. అలాంటిది ఏమన్నా చూపెట్టగలిగితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ లింక్ కరప్షన్ అంటున్నారు కదా, కరప్షన్ అంటే డబ్బు తీసుకోవాలి కదా. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇచ్చారా? ఛత్తీస్గఢ్ నుంచి ఏజెంట్ ఎవరన్నా పెట్టారా? ఆ డబ్బు ఏ రూపంగా ఇచ్చింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్? ఏ రూపంగా? ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చాడా ఆ బాగేలు? ఎవరిచ్చారు? ఇచ్చారు అనుకోండి, ఎక్కడ దాచుకున్నాడు, ఎవరికి ఇచ్చారు? అదే వచ్చే ప్రశ్న. కరప్షన్ చూపెట్టాలి. కరప్షన్ చూపెట్టకపోతే పాలసీ నిర్ణయం తప్పు చేసుకున్నామంటే ఏం చేయలేదు. లిక్కర్ స్కామ్ వాళ్ళు పాలసీ మార్చుకోవడానికి ఫుల్ అథారిటీ ఉన్నది, తప్పుడు పాలసీ చేయడానికి కూడా ఫుల్ అథారిటీ ఉన్నది. కానీ
దానికి డబ్బు తీసుకున్నారు కాబట్టి అక్కడ క్రైమ్ అయిపోయింది. క్యాష్ ట్రాన్సాక్షన్ ఈ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ గవర్నమెంట్ నుంచి ఎలా తీసుకున్నారు, ఎలా చేశారు, అది మాత్రం మనకి చూపెడితే చాలా బాగుంటుంది. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ అది ఏమన్నా చూపెట్టారా ఆ కమిషనర్ ఎంక్వైరీ? దాని మీద ఏమన్నా వాళ్ళు ఒక ఏమన్నా సైటేషన్ ఇచ్చారా, రెఫరెన్స్ ఇచ్చారా? వాళ్ళు ఊరుకున్నా ఇలా చేసావు అలా చేసావు అంటున్నారా? అది చూడాలి. క్యాష్ ఏం తీసుకున్నారు? క్యాష్ వినోద్ గారు ఏమన్నా చదివారు ఆ కేసు నాకు తెలియదు, ప్రొఫెసరు. క్యాష్ 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 లేకపోతే పొగ లేకపోతే ఇంకా అగిలినట్టు లెక్క. సో ఊరికనే కేసీఆర్ ఏమంటాడంటే నేను డబ్బు తీసుకోలేదు, ఇలా ఎండలో చచ్చిపోతున్నారు జనం కాబట్టి కరెంట్ తెచ్చాను అంటాడు. క్యాష్ క్యాష్ లేకుండా, కరప్షన్ లేకుండా మనీ ట్రైల్ చూపెట్టకపోతే కేసీఆర్ నవ్వుతూ బయటకు వస్తారు. ఎస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రధానంగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ముందు ఉన్నటువంటి ప్రశ్నలు 3. ఒకటి, జగదీశ్వర్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా టోటల్ ఈ కొనుగోలు వ్యవహారం జరిగిందనేటటువంటి అంశాన్ని వాళ్ళు ధృవీకరించారు. రెండోది, అరవింద్ కుమార్తో పాటు 3 ముఖ్య కార్యదర్శులు వాళ్ళు ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టలేదనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. మూడోది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి ఒక మిడిల్ వ్యవహరించినటువంటి ఒక సూట్ కేస్ కంపెనీకి ఈ టెండర్లు అలాట్ చేయడం జరిగింది. సూట్ కేస్ కంపెనీల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందనేటటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు. వీటిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఏ రకంగా విచారణ చేపడుతుంది, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఎప్పుడైనా సరే కోర్ట్ ఆఫ్ లాకు ఎవిడెన్స్ లేకుండా ఏది నిర్ధారించదు. కాబట్టి కోర్ట్ ఆఫ్ లాకు ఎవిడెన్స్ అనే దాన్ని ముఖ్యంగా సార్ ఇంత ముందు చెప్పారు పుల్లారావు సారు, ఈ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగింది, లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిందా? ఎందుకంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి పోవడం అనేది అది అది ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నుండి మరో గవర్నమెంట్ కొనడం, మరో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కొనడం అనే దాన్ని ఎక్కడ కూడా మనం లా వ్యతిరేకించదు. కాకపోతే ఆ టెండర్స్ ఉన్నాయా, ప్రాపర్ గా లేవా, టెండర్స్ ప్రకారంగా జరిగిందా లేదా, ఆ టెండర్స్ ఓపెన్ టెండర్సా కాదా, లేదంటే టెండర్స్ లేకుండానే అంటే ఇంటర్నల్ టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ వాళ్ళ ఇంటర్నల్ అనేది జరిగి మీరు అన్నట్టుగా సూట్ కేసుల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి అప్పనంగా అప్పజెప్పి ప్రభుత్వం అంటే ప్రభుత్వ రేటు కంటే కూడా హైయెస్ట్ రేట్ పెట్టి ఇవాళ మనీ ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయండి. ఆ రకమైన ప్రూఫ్ మాత్రం చూపెట్టాల్సిన బాధ్యత ఎంక్వైరీ కమిషన్ మీద ఉంది. ఎంక్వైరీ కమిషన్ ఆ రకమైన ప్రూఫ్స్ తీసుకోవడానికి చాలా అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఒక టెండర్స్ ప్రభుత్వం తయారు చేస్తుందంటే ఇంతకుముందు మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ హవాలా జరిగిందనే దానికి ప్రూఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బెయిల్ అనేది దొరకడం లేదు మనీష్ సిసోడియాకి. సో ఇవాళ ఆ ప్రూఫ్స్ ను చూపెట్టడంలో సక్సెస్ అయింది కాబట్టి సిబిఐ అందుకే ఇవాళ కవిత గారు కూడా లోపల పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఆ రకంగా తన యొక్క ఎవిడెన్సెస్ ను ప్రాపర్ గా పొందుపరిచి ప్రభుత్వం మీద పెట్టిన తర్వాత ప్రభుత్వం దాని మీద మళ్ళీ దాని మీద తీసుకునే లీగల్ యాక్షన్ ఏ రకంగా ప్రాపర్ గా ఉన్నదా లేదా అని పరిశీలించిన తర్వాత దాన్ని ప్రాపర్ ఏదైతే సిబిఐ కప్ప చెప్తారా ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ ద్వారా ఖచ్చితంగా ప్రూఫ్స్ పొందుపరిచి కేసు పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది. అంతేగాని ఊరికే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇచ్చినంత మాత్రాన లేదంటే ఫెరిఫెరల్ గా వాళ్ళు 100 రోజుల్లో ఏదో ఎవిడెన్స్ తూతు మంత్రంగా చేసినంత మాత్రాన అది పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు జరగవు. చర్యలు జరగాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ తో ఉండాలి. రెండవది వాళ్ళు కోర్టుకు పోయినా కూడా ఆ ఎవిడెన్స్ నిజమే అని కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మి కోర్టు వాళ్ళకి శిక్ష పడే విధంగా కమిషనర్ ఎంక్వైరీ కృషి చేయాలి. ఆ దిశగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఏదో ఈ ప్రభుత్వం వచ్చింది కదా అధికారులకు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికి కాకుండా లేదంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా
నిష్పక్షపాతంగా ఇది ప్రజాధనము, ప్రజలకు సంబంధించిన పౌరులు కట్టిన ట్యాక్సెస్ ద్వారా నడిచిన ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల్లో ఈ జరిగిన ఈ అవినీతి ఏవైతే ఉందో ఈ అవినీతికి సంబంధించి అకౌంటబిలిటీ ప్రజలకు చెందాలి కాబట్టి డబ్బంతా కూడా ఆ డబ్బంతా కూడా అది ప్రజలకు చెందే విధంగా రేపు కనుక చర్యలు తీసుకునేటట్టుగా కనుక ప్రభుత్వం కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక కృషి చేయగలిగితే మనం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే ఇట్లాంటి కరప్టెడ్ పాలిటిక్స్ ఏ ప్రభుత్వం చేయడానికి లేదు. ఏ ప్రభుత్వం కూడా కరప్టెడ్ పాలిటిక్స్ చేసిందంటే, కరప్షన్ లో కూరుకుపోయిందంటే ఇక ఆ ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం కానే కాదు. అన్ని రకాల టెండర్స్ లో అలాంటి వాతావరణం ఉంటది. అన్ని రకాల ట్రాన్సాక్షన్స్, లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన ఏదైతే ఇప్పటిదాకా ఈ 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిందో ఆ 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా కూడా ఒక్కొక్క దానికి ఒకటి లింక్ అయి ఉంటది. ఒక దగ్గర తప్పు జరిగిందంటే ఇంకొక డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా తప్పు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇవాళ ప్రభుత్వము విచారణ చేపట్టడం అనే దాన్ని మనం అందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఏంటంటే రివెంజ్ కోసం కాకుండా నిజంగానే ప్రజాపాలన అందించే దిశగా, ప్రజా డబ్బు రికవరీ చేసే దిశగా రేపు చర్యలు కనుక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయగలిగితే అంతకంటే అద్భుతమైంది ఇంకేమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పటిదాకా లక్షల కోట్ల కరప్షన్ ఈ దేశంలో జరుగుతుంది. చాలా కేంద్ర ప్రభుత్వాలలో, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రజల సొమ్మంత దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దానికి ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఉంది. లింగం యాదవ్ గారు, కాళేశ్వరం టు మల్లన్న సాగర్ వరకు ఎన్నో రిజర్వాయర్లు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కలకలలాడాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిల్లో నీళ్ళు అనేటటువంటి నింపడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. రాజకీయాలు ఏమైనా కానివ్వండి, ప్రభుత్వాలు ఏమన్నా కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మీరు కొనసాగించవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది మీకు ప్రజలకు కన్విన్స్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాళేశ్వరం టు మల్లన్న సాగర్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రిజర్వాయర్లు ఎండిపోయాయి. దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఎక్కడ కూడా మేము చెప్పడం కాదండి, కాళేశ్వరంలో అక్కడ అది కూలిపోయిందని మేము చెప్పడం కాదు కదా. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయడం ఇప్పుడు ఇది సమస్య వాళ్ళు చెప్పారు. లింగం యాదవ్ గారు, వాస్తవాలు మీకు తెలుసు, నాకు తెలుసు. కుంగిపోయినటువంటిది ఒక్క పిల్లరు, దాన్ని బేస్గా ఉన్నటువంటివి మరో 3 పిల్లర్లు. వాటితోని రిజర్వాయర్ కానీ, వాటర్ స్టోరేజ్ కానీ, వాటర్ ఫ్లోకి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు ఉంటే బీఆర్ఎస్తో మీరు కొట్లాడుకోండి, బీజేపీతో మీరు కొట్లాడుకోండి. కానీ ప్రజల అభివృద్ధి అజెండా మీద మీ రాజకీయాలగిన వచ్చాయనుకోండి, బీఆర్ఎస్ మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీద కూడా అదే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సరిదిద్దుకోవాలి. మీరు ఒకటి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాజకీయాలు చేయట్లేదు రైతుల పేరు మీద. ఇవాళ మేమేం చేస్తున్నాం అండి, అక్కడ వాటర్ స్టోరేజ్ చేయడం మంచిది కాదని, అది ఆల్రెడీ పొంగిపోయిన పిల్లలు. టెక్నికల్ కమిటీ దాని మీద చేయొద్దు అని చెప్పలేదండి. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ నా దగ్గర ఉంది, కావాలంటే మీకు నేను వాట్సాప్ చేస్తాను. టెక్నికల్ కమిటీ రిపోర్టు దీనితో వచ్చినటువంటి ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ ఇచ్చింది. మీరు రాజకీయాలు చేస్తున్నారు అంతే. హలో చెప్పండి. ఇవాళ ఇదే చెప్తున్నాండి, కాంగ్రెస్ పవర్ పోతుందని ఇట్లాంటి బుర్ర చల్లడం బీఆర్ఎస్ కేసీఆర్ కు అలవాటు. వాళ్ళు వేగంగా ప్రచారం చేతండి. ఇవాళ రైతుల గురించి, రైతు సంక్షేమానికి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి రుణమాఫీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పంట నష్టం పోతే కూడా పంట నష్టానికి గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారండి. వీళ్ళకి ఇవాళ రైతులకు బేడీ వేసిన చరిత్ర ఎవరిదండి? ఖమ్మం రైతులు మర్చిపోయినా? ఇవాళ దేశంలోనే రైతులకు వ్యతిరేకంగా బీజేపీ నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ వాళ్ళు గతంలో మీరు చూడండి, నేను ఉదాహరణ చెప్తా. గతంలో పంట కళ్ళాలలో ఎన్ని రోజులు తడిచేదండి? తడిసిన ధాన్యాన్ని కొనేదా వాళ్ళు? తరుగు పేరు మీద ఎంత ధాన్యం సేకరణ చేసేది? మిల్లర్లు ఎంత దోపిడీ జరిగేది?
ఒకసారి పంట అమ్మిన తర్వాత కూడా 2-3 నెలల వరకు కూడా కనీసం రైతుల అకౌంట్ లో అమౌంట్ రాకపోయింది. ఇవాళ ఆ పరిస్థితి ఉందా అండి? ఇవాళ 3 రోజుల్లోనే రైతుల అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి. ఇవాళ దడిచిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుంది. ఇవాళ ఎక్కువ మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసి ఇవాళ ఇవాళ కొనడం జరుగుతుంది మార్కెట్ లో లేకుండా. ఇవాళ తరుగు పేరు మీద ధాన్య సేకరణ జరగట్లేదు. ఇవి చూడండి, ఇవాళ మేము ఆల్రెడీ మేము చెప్తున్నాం అంటే రైతుల గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కు, హరీష్ రావు ఇవాళ గుర్తొచ్చి రండి రైతులు వెళ్ళిన వాళ్ళు రైతులను పట్టించుకురా, రైతులతో మాట్లాడిరా, రైతుల సమస్యలు తెలుసుకురా. ఇవాళ వాళ్ళు తెలుసుకుంటే 10 ఏళ్లుగా దేశంలోనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానం ఉంది. ఇది నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం చెప్తున్నాయి. మరి ఎందుకుంటారంటే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ వచ్చినాక కూడా 10 ఏళ్లుగా నువ్వు ఏం చేసినావు రైతులకు చెప్పాలి కదా. వేగంగా ప్రచారాలు చేయొద్దండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం గురించి నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నిరంతరం రైతుల గురించి ఏ విధంగా బెనిఫిట్ చేయాలి, రైతులను ఎట్లా కూడా మనం వాళ్ళని అభివృద్ధి చేయాలి, రైతు సంక్షేమం ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అంతే తప్ప ఇవాళ కేసీఆర్ లెక్క ఏదో అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రంలో అవి నిజం కావు. అనవసరంగా బట్టగాల్చి మీదే ఏడ్చు. ఇవాళ మీరు అదే అంటారు, కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ లేదే, ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయాల ప్రకారం అవుతుంది. అది మేమే ఇండివిజువల్ తీసుకోవట్లేదు నిర్ణయాలు. అక్కడ మీరు అదే ఆలోచించి మాట్లాడాలి. ఇవాళ వాళ్ళు ఏదో వేగంగా ప్రచారం చేస్తున్నారండి. ఇవాళ రైతులు ఇవాళ గుర్తొచ్చి రండి 10 ఏళ్లుగా లేని కేసీఆర్ కు. ఎస్, కంటిన్యూ అండి యాదవ్ గారు. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ నేను గతంలో దేశవ్యాప్తంగా రైతుల వ్యతిరేకంగా చట్టం బీజేపీ చేస్తే ఇవాళ రైతులందరూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు దేశవ్యాప్తంగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతులకు సపోర్ట్ ఉంటే మరి మీరు ఎందుకు ఆ బిల్లులకు సపోర్ట్ చేశారండి? కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఇన్వెస్ట్మెంట్ చేసింది, వాటి నుండి ప్రాపర్ రిజల్ట్స్ రాలేదంటని చెప్పి టెక్నికల్ కమిటీ ఆల్రెడీ నివేదికలు సబ్మిట్ చేసింది. దీనికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి? అంటే టెక్నికల్ కమిటీ ఇప్పుడు ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన మొత్తం కంప్లీట్ గా ప్రాజెక్ట్ అంతా మొత్తం అవినీతి జరిగినట్టు కాదు. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఖచ్చితంగా ఒక దగ్గర 2-3 దిక్కులు ఎక్కడన్నా కుంగవచ్చు, లేదంటే ఇబ్బంది కావచ్చు. కాకపోతే కంప్లీట్ గా టోటల్ అది నాణ్యం లేనిదిగా మనం చెప్పలేము. కానీ ఇవాళ మనకేంటంటే అవినీతి ఎంత మేరకు జరిగింది, ఏ మేరకు జరిగింది అనే దాన్ని అక్కడ ఇప్పుడు అంచనాలు ఎంత, తర్వాత వీళ్ళు ఎంత పెంచారు, తర్వాత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఉందా దానికి, ఆ అంచనాలకు సంబంధించి బడ్జెట్ అంటే ఎన్ని వేల కోట్లను పెంచారు, ఎందుకు పెంచారు, దానికి సంబంధించిన టెండర్లు ఏంటిది, ఏ కంపెనీ దానికి టెండర్లు ఇచ్చింది, పెంచిన అంచనాలు ఎంత, అప్రూవల్ జరిగినాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ విచారణలో బయటకు వస్తాయండి. వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో అవినీతి ఎంత మేర జరిగింది అనేది అర్థమైపోతుంది. సో కాబట్టి ఒక పిల్లర్ కుక్కినంత మాత్రాన, లేకపోతే దాదాపు చాలా పిల్లర్స్ అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి 1-2 పిల్లర్లలో కొంత హోల్స్ పడేంత మాత్రాన పూర్తిగా అవినీతి జరిగింది అనడానికి మనం చెప్పలేము. కానీ దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ వాటర్ ఫ్లో కూడా ఇక్కడ ఆగిపోలేదు. లేదంటే ఆ వాటర్ పోదు అంటే పంప్ సెట్ కంప్లీట్ గా బంద్ చేయలేదు. కాకపోతే దాన్ని రిపేరింగ్ చేయడానికి అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడా ఇవాళ ఎవరైతే టెండర్స్ పట్టారో, ఎవరైతే కంపెనీ పని చేసిందో ఆ పని చేసిన కంపెనీ నుండే ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ రికవరీ కూడా వాళ్ళతోనే చేపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కంపెనీ కూడా బాధ్యత వహిస్తుంది కదండి. ఇప్పుడు అవినీతి జరిగిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బాధ్యత తీసుకోదు కదా, కంపెనీ మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మెగా కృష్ణారెడ్డి కానీ ఇవాళ ఆంధ్ర కంపెనీలే కదా అన్ని కూడా. ఈ ఆంధ్ర కంపెనీలు, ఆ కంపెనీలను గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకే కదా అన్ని టెండర్స్ ఇస్తున్నది. కాబట్టి ఈ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి అంటే
కంపెనీలు ఆంధ్ర రూట్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకున్న సంబంధాలు, తర్వాత ఇవన్నీ కూడా రేపు చర్యలు తీసుకునేటప్పుడు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ ఆ కేవలం కేసీఆర్ గారు ఒక్కడే దాంట్లో జరిగిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైనా హస్తం ఉందా, ఇంకెవరికైనా పోయిందా, లేదంటే ఇంకా ఏమై జరిగింది, ప్రతిపక్ష పార్టీలకు ఏమైనా పోయినాయా, ఏం జరిగింది అనేది అన్ని కూడా రేపు బయట పడతాయి కదండి. ఇప్పుడు కేవలము కేసీఆర్ గారు ఆయన ఒక్కడి మీద చర్య జరుగుతుంటే మిగతా వాళ్ళు తింటే ఊరుకోడు కదా. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటది కదా. వాళ్ళకు కూడా ఈ విషయాలు అంటుకుంటాయి కదా. ఇవాళ కవిత లాంటి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏమో ప్రభుత్వం చేసే పాలసీ, కానీ ఆ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ రకమైన హవాలా మనీ పోయిందనే దాంట్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు. అట్లాగే రేపు ఇవి కనుక ప్రూఫ్ అయ్యే దాంట్లో రేపు ఎవరి పాత్ర ఉన్నా, ఏ అధికారి పాత్ర ఉన్నా, ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉన్నా, లేదంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నా, ఎవరి పాత్ర ఉన్నా కూడా అంత ఈజీగా వీళ్ళ మీద చర్యలు జరుగుతాయని నేను అనుకోను. ఎందుకంటే ఇవన్నీ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో భాగంగా కాలయాపన చేయడానికి, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేవా అనేది ప్రశ్నించకుండా ఉండడానికి ఇది చేస్తున్న ఎత్తుగడగా ఇవాళ ప్రతిపక్షం భావిస్తున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ అంటున్నది, వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు అయితే ఉండే ముందు అమలు చేయండి, వీటి మీద కాలయాపన పేరు మీద ఇవాళ ఎంక్వైరీల పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తారు అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఆ ఆరోపణలో ఎంత మేరకు నిజం ఉన్నది అనేది రేపు ఎంక్వైరీ కమిటీ నిరూపిస్తుంది కదా. ఎంక్వైరీ కమిటీలో ఖచ్చితంగా ఇవాళ తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దానికి సంబంధించి రికవరీ జరగాల్సిందే. కానీ తప్పు జరగకపోతే, ఎంక్వైరీ కమిటీ తేల్చకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మనము ఏవైతే ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజలకు సంబంధించిన డబ్బును దుర్వినియోగం చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 10 ఏళ్ల ప్రభుత్వం, అది విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, లేదంటే కాళేశ్వరం విషయంలో కావచ్చు, మరీ పథకాల విషయంలో కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఏవైనా సరే అవి ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగితే, ప్రాపర్ ఎంక్వైరీ చేయగలిగితే, ప్రాపర్ గా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు కనుక ప్రాపర్ గా రెస్పాండ్ చేయగలిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ప్రజలకి. అది ఆ ప్రజా ప్రభుత్వం ఇవాళ చాలా వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ మాక్సిమం దుర్వినియోగం కాకుండా చూస్తున్నది. డబ్బులు ఎవరైతే గుట్టలు చూపెట్టిన వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, వాళ్ళ పెద్ద పెద్ద కోటీశ్వర్లకు రైతు బంధు వచ్చింది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వచ్చింది. అట్లాంటి వాళ్ళకు రైతు బంధు చేయడం తప్పు కదా. ఇప్పుడు ఎవరైతే పేద రైతులు ఉన్నారో 5 ఎకరాలు, 1 ఎకరం నుండి, హాఫ్ ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఇస్తే తప్పులేదు. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, బినామీలకంతా కూడా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి మరొక వీళ్ళందరికీ కూడా రైతు బంధు పేరు మీద డబ్బులు పోతే, లక్షల కోట్ల డబ్బు పోతే మన డబ్బు దుర్వినియోగమైనట్టే కదా ఒక రకంగా. కాబట్టి ఇట్లాంటి అన్ని దుర్వినియోగాలన్నీ కూడా బయటపడాలంటే గతంలో జరిగిన ఏంటి అనే దాని మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ దుర్వినియోగం జరిగిన డబ్బులు ప్రజల డబ్బులు కాబట్టి దాన్ని ప్రాపర్ గా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రాపర్ గా డబ్బును కూడా పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా గతంలో పాల్పడిన విషయాలు కూడా బయట క్లియర్ గా ఎంక్వైరీ కమిటీ ద్వారా రాగలిగితే ఖచ్చితంగా అది ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ కొత్తగా ఇచ్చిన అవి ప్రభుత్వానికి కూడా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బు అనేది ప్రాపర్ గా యూజ్ కావడానికి పనికొస్తుంది. కాబట్టి ఇట్లాంటి విచారణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే రాజకీయ కక్షతో కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల డబ్బు కాబట్టి ప్రజలకు మళ్ళీ తిరిగి రికవరీ చేయగలిగే పరిస్థితి, భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రభుత్వం అట్లాంటి తప్పులకు ఒడిగట్టకుండా ఉండే విధంగా ఇట్లాంటి ఎంక్వైరీలు చేయడం అనేది ప్రభుత్వం నిజంగా నిజాయితీగా ఉంటేనే ఇట్లాంటి ఎంక్వైరీలు చేస్తుంది. ప్రభుత్వం రేపు ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తే నెక్స్ట్ వచ్చే మళ్ళీ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వీటి మీద కూడా విచారణ చేపడుతుంది. కాబట్టి ప్రాపర్ గా ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ చర్యలు ఉంటాయి. ఆ ఎంక్వైరీ అట్లా జరగాలి. ప్రాపర్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. రాష్ట్రానికి, ప్రజలకి మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. వాళ్ళ పథకాలు అమలు చేయడానికి కూడా దుర్వినియోగం ఇప్పుడున్న మంత్రులకు కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా ఒకవేళ ఉంటే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు జరుగుతాయి, గత ప్రభుత్వం మీద జరిగినట్టే తన సొంత ప్రభుత్వం మీద కూడా విచారణ చేపట్టే అధికారము ఇలా ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇది ఇట్లాంటి మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయం
మనం అందరం స్వాగతించాలి. బట్ ప్రాపర్గా రివెంజ్ పరంగా కాకుండా ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు జరుగుతాయి. చట్టపరమైన చర్యలు కనుక తీసుకోగలిగితే అద్భుతం. రేపు వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాలు వస్తాయని చెప్పేసి నమ్మకం ఉంటుంది. ఎస్, లింగం యాదవ్ గారు, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, కానీ విచారణ కమిటీ ముంగటిచ్చినటువంటి ఆధారాలు కానీ, టెక్నికల్ కమిటీ ఎక్స్పర్ట్ కానీ ఏ రకమైనటువంటి ఆధారాలు కమిషన్కు సమర్పించలేదు. కేవలం ప్రభుత్వం ఆధారంగా వచ్చినటువంటి కొన్ని ఆరోపణలే ఇన్క్వైరీ కమిషన్ ఇన్క్వైరీగా చేస్తుంది. ఏంటి అసలు ప్రభుత్వం తరఫు నుండి ఏదైనా రిప్రజెంటేషన్ కానీ, ప్రభుత్వం తరఫు నుండి ఏదైనా పార్టిసిపేషన్ కానీ కమిషన్లో ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి, ప్రభుత్వం ఇవాళ అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు జవాబుదారి ఉంటుంది. ఇవాళ ప్రజలకు జవాబుదారి ఉంటుంది. అందుకే గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఒక్కొక్కటి వెలికి తీయడం కోసం ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కమిషన్, ఎంక్వైరీ కమిషన్ కి ఇస్తుంది. అయితే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ దాదాపు 2.5 నెలలకు పైగా మోడల్ కూడా కండక్ట్ అమల్లో ఉంది. సో ఇప్పుడే అది మోడల్ కూడా మననే లిఫ్ట్ అయింది. డెఫినెట్ గా అదే చెప్తున్నా, ఇవాళ తొందరలోనే కమిషన్ అడిగినప్పుడు డెఫినెట్ గా అన్ని ఎవిడెన్స్ సమర్పిస్తుంది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఒకటే అండి, ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు, చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం శిక్షించవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు అదే చేస్తున్నాం కదా. ఇప్పుడు మేము అదే ఇవాళ ఏదో కొంతమంది అంటే ఇమ్మీడియట్ గా చేయవలసిందే, ఇంకా లేట్ అయింది. అరే మేము ఎప్పుడు వ్యక్తిగతంగా లేకపోతే ఇంకేదో చేయాలని కాదండి, ఏదైనా చట్ట ప్రకారమే, న్యాయ ప్రకారమే జరుగుతుంది. ఇవాళ వాళ్ళ మీద మాకేదో కక్ష లేదు ఎవరి మీద కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ఉండాలి. మీరు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలో మీరు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మేము ఎక్కడ కూడా ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు అట్లాంటి ఏముండదని, ఏదైనా ఉన్నా కూడా ఇలా కమిషన్ చేస్తుంది. కమిషన్ అడిగినప్పుడల్లా డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది డెఫినెట్ కూడా ఇస్తుంది. అంతే తప్ప ఇవాళ కొంతమంది అదే మాట్లాడుతున్నారు, కమిషన్ ఇంకంటే అవుతుంది, ఇంకా అరెస్ట్ చేయడం, అది కాదు కదండి. అరెస్ట్ చేయడమే కాదు కదా మాది. వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందో చెప్పవలసిన బాధ్యత ఉంది. అది కమిషన్ చేస్తుంది, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఆ ఓపిక కూడా లేకుండా ఇవాళ ఇంకెందుకు చేయట్లేదు, ఇవాళ అది ఎక్కడ కూడా అది కాదని డెఫినెట్ కూడా అన్ని ఇస్తుంది. నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి, ఇవాళ ఇది ఒకటే కాదండి, ఇవాళ కాళేశ్వరమే కాదు, అదే విధంగా ఇవాళ ఇది విద్యుత్ కొనుగోలే కాదు, ఇవాళ వీళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్, స్కామ్, ల్యాండ్ మాఫియా, ఇవాళ వాళ్ళు గొర్రెల స్కామ్, చేపల స్కామ్ కూడా బయటపడుతుందండి. ఇవాళ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంటే 10 సంవత్సరాలుగా తెలంగాణలో మొత్తం ఒక తన జాగీరుగా మార్చుకొని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణలో ఒక నియంతృత్వ పాలన సాగించి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. మీరు వెయిట్ చేయండి, తొందరలోనే ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లాంటి ఎంత దుర్మార్గ చర్య అండి. ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ఇవాళ ఇట్లాంటి వ్యక్తుల మీద ఒక ఏందండి ఫండమెంటల్ రైట్ ను కూడా ఇవాళ వైలేషన్ చేశారు. రైట్ టు ప్రైవసీ అనే దాన్ని కూడా వైలేట్ చేసి అంత దుర్మార్గంగా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. తొందరలోనే వాళ్ళ అవినీతి అంతా కూడా బయట పడుతుంది. డెఫినెట్ కూడా మళ్ళీ ఒకసారి అది చెప్తున్నా, చట్ట ప్రకారము, న్యాయ ప్రకారమే మేము ఏదైనా కూడా చర్యలు ఉంటాయండి. ఎస్, గాలి వినోద్ కుమార్ గారు, పెండపాటి పుల్లారావు గారు తన ప్రజెంటేషన్ స్టార్టింగ్లోనే కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ లిమిట్స్ అనేటటువంటిది లిమిటెడ్గా ఉంటుంది, దీనిపైన కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి, కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను అప్పీల్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటటువంటి అంశాన్ని చెప్పారు. ఈ విచారణ ఎంతవరకు కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుంది, ఒకవేళ లీగల్ ఫ్రేమ్వర్క్లో అన్ని క్లచెస్ ఉంటే విచారణ కమిటీ ఒక పవర్స్ ఏంటి అసలు? అంటే విచారణ కమిటీకి పనిష్మెంట్ ఇచ్చే పవర్ ఉండదండి. విచారణ కమిటీ ఎప్పుడైనా సరే సజెషన్స్ మాత్రం ఇస్తుంది ప్రభుత్వానికి. ఈ రకమైన చర్యలకు మనం చేయొచ్చు, కోర్టు ద్వారా మనం ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు, అలాగే ఫైనాన్షియల్ గా రికవరీ కోసం అయితే ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి గైడ్ చేసే పరిస్థితే ఉంటుంది తప్ప అది పనిష్మెంట్ ఇచ్చే అధికారం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ఉండదు. సో కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి కూడా కాలపరిమితి ఉంటుంది. వాళ్ళ కాలపరిమితిని కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ ఉంటుందేమో ప్రభుత్వానికి. ఎందుకంటే
సరిపోదు. ఎందుకంటే ఎవిడెన్సెస్ కు కలెక్ట్ చేయడానికి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళ వ్యక్తులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, లేదంటే అధికారులు. ఇప్పుడు మనకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డిస్మిస్ కాలేదు. విజయ్ ఇవాళ చాలా మంది కీలకమైన అవినీతి అధికారులు ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి ప్రజా ప్రభుత్వంలో కీలకమైన పోస్టులలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అది కూడా కావాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద ఒక్కటే కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు ఒక్కడే బాధ్యుడు కాదు దీనికి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి బాధ్యుడు ఒక్కడే కాదు దీనికి. ఇప్పుడున్న ఆఫీసర్లు బాధ్యులు. మరి పూర్తిగా కరప్టెడ్ ఆఫీసర్ల మీద చర్యలు జరిగినాయంటే జరగలేదు. మరి ఆ జరగడానికి ఆ స్కోప్ మరి వీళ్ళు వాళ్ళకు ఒకవేళ నిజంగానే అట్లాంటి కరప్టెడ్ ఆఫీసర్లకి వీళ్ళు స్కోప్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళకు కీలకమైన పోస్టులు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కీలకమైన పోస్టులు ఇవ్వదు కదా. ఇప్పుడు కరప్టెడ్ ఆఫీసర్లని తెలుసు, ఇట్లాంటి వాటిలలో వాళ్ళు ఉన్నారని తెలుసు. చాలా వరకు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద డైరెక్ట్ గా ఇవాళ ఆరోపణలు చేసిన అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు. కాబట్టి మరి అట్లాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని ఉండుంటే నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది, సీరియస్ గా వీళ్ళు వాళ్ళ అంటే అధికారులను, అవినీతి అధికారులు అందరూ తొలగించారు కాబట్టి వీళ్ళేదో చేస్తారు ఖచ్చితంగా. అవినీతి గతంలో జరిగిన అవినీతి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటారు అనేది ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ అట్లాంటి పరిస్థితి కొంత మనకు ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే అవినీతి అధికారులు కీలకమైన పోస్టులలో ఉన్నారు ఇప్పటికీ కూడా. వీళ్ళ మీద ముందుగా చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. చట్టపరమైన చర్యలకు ఆదేశించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే వీళ్ళ మీద ముందు చర్యలు తీసుకోకపోతే రేపు కేసీఆర్ గారి మీద ఏం చర్యలు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ముందు ఆఫీసర్స్ బాధ్యులు అవుతారు. ఒక ఏదైనా ప్రభుత్వం చర్య నిర్ణయం చేసుకున్నదంటే కన్సర్న్ ఆఫీసరు ఆయన ఈ ప్రభుత్వం ఒకవేళ చట్టపరంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా బలవంతం చేసినా సరే ఆయన సంతకం పెట్టద్దు. సంతకం పెట్టిన ఆఫీసర్లే చాలా మంది జైలు పోయారు కదా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. గతంలో మనం చూసాం కదా ఐఏఎస్ ఆఫీసర్ ఎంతమంది జైలు పోయారు. వాళ్ళంతా కూడా ఏదైతే అవినీతి జరిగిందని ఆ విచారణలో ప్రధానంగా వాళ్ళే అధికారులే జైలుకు పోయిన తప్ప ఆనాటి ముఖ్యమంత్రులు కానీ లేదంటే ఆనాటి మంత్రులు కానీ జైలుకు పోలేదు. కాబట్టి ఇవాళ ముందుగా ఇట్లాంటి వాతావరణానికి నిజంగానే చిత్తశుద్ధి అంటే ప్రభుత్వానికి నిజంగా బాగా చిత్తశుద్ధి ఉందంటే ముందు శాఖపరమైన చర్యలు ఈ ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు దాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభుత్వ చర్య అంటే న్యాయపరమైన చర్యలకు ఆదేశించాలి. సో అట్లాంటి ఆదేశాలు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వం చర్యల మీద జరుగుతుందో ఈ అధికారుల మీద కూడా జరగాలి. జరిగినప్పుడే ఆ అవినీతి అధికారుల మీకు భయం వస్తుంది. అవినీతి అధికారులు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే వీళ్ళ మీద చర్య ఉంటే ప్రజెంట్ ప్రభుత్వంలో ఇంకా గత వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులకు కూడా అరే ఎట్లాంటి అవినీతి జరిగినా కూడా మన మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి భయం వస్తుంది. కాబట్టి అవి చేయకుండా కేవలము ప్రతిపక్ష పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీలు అంత ఈజీగా పొలిటికల్ కరప్షన్ లో శిక్షలు పడి జైలు పోయిన చరిత్ర చాలా తక్కువ. అందులో గడ్డి స్కామ్ లో మాత్రమే అది జరిగింది దేశంలో. గడ్డి స్కామ్ లో అది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు మాత్రమే కొంతమంది జైలు పోయారు. ఇప్పుడు మొన్న వీళ్ళు జైలు పోయారు ఎవరు లిక్కర్ స్కామ్ లో. కాబట్టి చాలా పొలిటికల్ కరప్షన్లలో చాలా తక్కువ జైలుకు పోయి ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద వచ్చిన ఆరోపణలతో ఆయన కూడా కొంత ఆర్థిక నేరాలు పాల్పడడం అనే విషయంలో ఆయన కూడా జైలుకు పోవడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే నిజంగా రాజకీయ పరమైన పొలిటికల్ కరప్షన్ ఏదైతే ఉందో ఆ కరప్షన్ లో జైలు పోవడం చాలా అరుదు. బట్ అరుదు అయినా కూడా దాన్ని సాధించే పరిస్థితి కనుక ప్రభుత్వానికి ఉంటే ముందు అధికారులు ఎవరైతే దానికి పరోక్షంగానే ప్రత్యక్షంగానే బాధ్యత ఉన్నారని మీకు అనుమానం ఉంటది. ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతా ఉంటాయి ఇవన్నీ అంశాలు కూడా. కాబట్టి అట్లాంటి అధికారులకి పోస్టులు ఇవ్వకుండా, కీలకమైన పోస్టులు ఇవ్వకుండా వాళ్ళని లూప్ లైన్ లో పడేయగలిగితే వాళ్ళ మీద ఎందుకంటే న్యాయ ఇచ్చే ఈ కమిషనర్ ఎంక్వైరీలో వాళ్ళ పాత్ర ఏమన్నా ఉంటే రేపు చర్య తీసుకునే ఆస్కారం ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే మాత్రం వాళ్ళని లూప్ లైన్ లో వేయాలి. అట్లా లూప్ లైన్ లో వేయకుండా కీలకమైన శాఖల్లోనే వాళ్ళని ఉంచితే ప్రభుత్వం మీద కూడా ఏంది మరి ప్రభుత్వం అవినీతి అధికారులకు ఇట్లా ఈ రకమైన సపోర్ట్ ఇస్తుంది, మరి వీళ్ళ మీద రేపు చర్యలు తీసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా తావిస్తుంది. కాబట్టి ఇట్లాంటి తావి ఇవ్వకుండా ఉండాలంటే అధికారుల మీద ముందు చర్య తీసుకోవాలి. తర్వాత ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి కేసులు పెట్టాలి. కేసులు పెట్టి వాళ్ళ మీద అరెస్టులు ఉంటాయి. అరెస్టులతో కోర్టు మళ్ళీ విచారణ చేపడుతుంది. దాన్ని వీళ్ళు చూపెట్టగలిగితే వాళ్ళకు తప్పకుండా శిక్షలు పడే అవకాశం.
లింగం యాదవ్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. భవిష్యత్తులో కమిషన్ ఎంక్వైరీ ముందు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది? రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి సంబంధిత శాఖ మంత్రులను కూడా ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ ముందుకు ఇన్వైట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా డైరెక్ట్గా కేసీఆర్ గారిని ఏ బేస్ మీద పిలిచారు? కన్క్లూజన్ పాయింట్. నేను అదే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, దానికి సపోర్ట్ చేసిన వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా ఇవాళ అదే చెప్తున్నా, ఎవరి మీద కూడా ఈ ప్రజాప్రభుత్వానికి వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేష గాని ఎలాంటి ఈర్ష్య గాని లేదు. ఇవాళ అధికారులైనా, గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులైనా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులైనా, ఎవరి మీదైనా కూడా ఇవాళ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. అవినీతి జరిగిందని ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ కమిషన్ కూడా చాలా నేను చెప్పి ఇవాళ కాళేశ్వరం చెప్పింది, కాగే రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ అది కాగే రిపోర్ట్ కాంగ్రెస్ రిపోర్ట్ కాదు కాండి. ఇవాళ అదే విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఇవాళ ఇక్కడ విద్యుత్ కొనుగోలులో కూడా తొందరలో అవి కూడా బయటకు వస్తాయి. ఇవాళ అదే ఎవరైనా కూడా అది మంత్రులా, ముఖ్యమంత్రిలా గతంలో పనిచేసిన వాళ్ళు, ఇవాళ అదే విధంగా అధికారులా ఎవరున్నా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారమే వాళ్ళని శిక్షిస్తాం. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత, అవసరం తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం కూడా అందుకే ఆ విధంగానే ప్రజలకు తెలియజేయవలసిన, ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియజేయవలసిన ట్రాన్స్పరెన్సీ ఉండాలి కండి. అందుకే ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసిరో చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తుంది. తొందరలోనే మీరు అనుకున్నట్టు డెఫినెట్ కూడా నిజాలు బయటకు వస్తాయి, కమిటీ రిపోర్ట్లు కూడా అన్ని బయటకు వస్తాయి. అప్పుడు చట్ట ప్రకారమే, న్యాయ ప్రకారమే అందరి మీద చర్యలు ఉంటాయి. యస్, థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద షాక్గా భావించుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలలోనే ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాక్లో నుండి తేరుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారికి నోటీసు జారీ చేసి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి తన నివేదిక ఇవ్వాలి, లేని పక్షంలో ప్రత్యక్షంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. డిస్కామ్లకు బాకీలు పడినటువంటి విధానము, థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్వహణ, వాటి కొనుగోలు, హై ప్రాజెక్ట్స్ కొనుగోలు వ్యవహారంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధృవీకరిస్తుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ విచారణ చేపడుతుంది. ఏది తప్పిదమని తేలినా కానీ భవిష్యత్తులో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్తో ఈ వ్యవహారంపై విచారణ జరిగే అవకాశం ఉంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.